పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో సెప్టెంబర్ నెలకు గాను 250 ప్రసవాలు జరగడంతో ఆసుపత్రి సిబ్బందిని సూపరింటెండెంట్ అభినందిస్తూ కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆసుపత్రి సిబ్బందికి సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఒకే నెలలో 250 ప్రసవాలు చేయడం సంతోషించదగ్గ విషయం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రులపైన ప్రజలకు నమ్మకం పెరుగుతుంది కాబట్టి ఓపీ కూడా పెరుగుతుంది కాబట్టి వస్తున్నటువంటి రోగుల తాకిడికి అలాగే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కూడా ప్రతి ఒక్క డాక్టరు అలాగే సిబ్బంది కూడా ఎల్లవేళలా ప్రజలకు రోగులకు అందుబాటులో ఉండాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన సూచించారు. 250 ప్రసవాలను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా వారిని అభినందిస్తూ కూడా శాలువాలతో ఘనంగా సన్మానించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే కుమ్రం భీం వర్ధంతి వేడుకలు మంత్రిలో ఘనంగా నిర్వహించారు. మంత్రిని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కుమ్రం భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం ఆనాడు సాయుధ పోరాటంలో అలుపేరని పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు కుమ్రం భీం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పోరాట స్ఫూర్తిని సమాజానికి చాటి చెప్పినటువంటి గొప్ప యోధుడు కుమ్రం భీం యొక్క ఆశయాలను ఆయన సూచించినటువంటి అడుగుజాడల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుని నడవాలంటూ కూడా ఈ సందర్భంగా పుట్ట మధుకర్ ఆకాంక్షించారు. అంతేకాకుండా మంతినిలో కూడా మహనీయుల చరిత్రను చాటి చెప్పేందుకు కూడా మహనీయుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసి మంతిని ప్రజలకు మహనీయుల యొక్క చరిత్రను వారి యొక్క స్ఫూర్తిని కూడా మంతిని ప్రజలకు వివరిస్తున్నానంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా గోదావరికని లక్ష్మీనగర్లోని లేబర్ అడ్డా వద్ద కార్మికులకు ఉచితంగా కూడా అల్పాహార కార్యక్రమాన్ని చేపట్టారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు 737వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో కూడా లయన్స్ క్లబ్ సభ్యులంతా కూడా కేక్ కట్ చేసుకొని కూడా సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 737 రోజులుగా ఉచితంగా కూడా కార్మికులకు అల్పాహారం పంపిణీ చేస్తున్నామంటూ కూడా వారు వెల్లడించారు. అంతేకాకుండా కూడా ప్రమాదశాత్తు కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా ఆర్టిఫిషియల్ కృత్రిమ అవయవాలను కూడా అందించడం జరుగుతుంది. అంతేకాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేపడుతున్నామంటూ కూడా వారు వెల్లడించడం జరిగింది. మరింత ప్రోత్సాహంతో మరిన్ని రానున్న రోజుల్లో మరింత మందికి సేవ చేసే విధంగా ముందుకు సాగుతామంటూ కూడా లయన్స్ క్లబ్ సభ్యులు వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి విద్యాశాఖ అధికారి పలు అక్రమాలకు అవినీతికి పాల్పడిందంటూ కూడా పెద్దపల్లి పట్టణానికి చెందినటువంటి విద్యార్థి సంఘం నాయకుడు అమర్గాని ప్రదీప్ కుమార్ గత 2 నెలల క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈరోజు విద్యాశాఖ అధికారి పైన కూడా ఈరోజు విచారణ చెప్పడం జరిగింది. పెద్దపల్లి జెడ్పీ పాఠశాలలో కూడా అక్రమాల అవినీతి పైన కూడా పూర్తిస్థాయిలో కూడా విచారణకు వరంగల్ నుండి జేడీ వచ్చి మరీ కూడా విచారణ చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమర్గాని ప్రదీప్ మాట్లాడుతూ 4 ఏళ్లుగా ఒకే చోట ఉంటూ కూడా పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతుందంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు తన ఫిర్యాదు మేరకు వరంగల్ నుండి వచ్చినటువంటి జేడీ గారికి కృతజ్ఞత తెలుపుతూ పూర్తిస్థాయిలో కూడా నిష్పక్షపాతంగా కూడా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుండి కూడా ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నటువంటి నిధులను సొంత స్వలాభానికి వాడుకుందంటూ అలాగే ప్రభుత్వ పాఠశాలను నిర్వహించేస్తూ ప్రైవేట్ ఎలాంటి వసతులు లేనటువంటి ప్రైవేట్ పాఠశాలకు అనుమతులు ఇస్తుందంటూ కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. వీటిపైన పూర్తిస్థాయిలో కూడా వరంగల్లో వచ్చినటువంటి వరంగల్ జేడీ పూర్తిస్థాయిలో విచారణ చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలపడం జరిగింది.